ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రభావ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక దినాన్ని మా జీవితంలో మేము చూడగలుగుతున్నామంటే ఇది కేవలం నీ దయ తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. Hebrews chapter 10 verse 37, for yet a little while and he that shall come will come and will not tarry. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి దేవుడికి సమస్తమైన మహిమాజ్ఞత ప్రభావములు చెల్లును కాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడండి. దేవుడు మనందరితో మరొక స్పష్టమైనటువంటి మాటను తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. కాలము కొంచెంగా ఉందంట, చాలా తక్కువ సమయం ఉంది. దేనికి అంటే మరి దేవుడి యొక్క రాకడికి. మరి వచ్చుచున్నటువంటి దేవుడు ఇంకా ఆలస్యం చేయకుండా వస్తాడు అని చెప్పి మనం దేవుడు మాటల్లో చూస్తున్నాం. మరి రోజు రాత్రి దేవుడు వస్తే మన పరిస్థితి ఏంటి? ఈరోజు రాత్రి ఎందుకండి, ఇప్పుడు వస్తాడు అనుకోండి దేవుడు, మన పరిస్థితి ఏంటి? ఏ సమయంలో దేవుడు వస్తాడనేది ఎవ్వరికీ తెలియదండి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి సూచనలు ఈరోజు చూస్తూ ఉన్నాము. అనేకమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూ ఉండొచ్చు దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడని. కానీ ఇప్పటి వరకు రాలేదు కదా, ఈరోజు ఎందుకు వస్తాడులే, రేపు ఎందుకు వస్తాడులే అని మనం నిర్లక్ష్యంగా ఉన్నామంటే విడవబడతామండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాట మనం వింటున్నప్పటికీ కూడా దేవుడు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా మిగిలి ఉన్నారండి. చాలామందికి యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. అలాగే మరి యేసయ్య ప్రేమను ఎరగని వారు ఉన్నారు. వాళ్ళందరూ నిత్య నరకాగ్నిలోకి పోకూడదనే దేవుడు ఇంకా తన రాకడని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుడు ఒక గడప దగ్గర మనము కాలు బయట వేయడానికి ఎంత సమయమో పట్టదు, అలాగే దేవుడు కూడా నిలబడి ఉన్నాడు. ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనమాట. మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ఏమైతే చెప్పాడో, మరి దేవుడు వచ్చేటువంటి రాకడకు ముందు జరిగేటువంటి ప్రతి సూచనలు రోజు చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, రోగాలు పెరిగిపోయినాయి, ప్రేమ లేదు, ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము విస్తరించి ఉన్నది. 666 ముద్రకు కూడా తయారీలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నాం కదా, ఎన్నో వింటున్నాం. మరి ఈరోజు అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనము రోజు రోజుకి మనము వెళ్ళిపోతున్నామన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలండి. టెక్నాలజీ పెరుగుతుంది, దాంతోపాటే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఒక కంట్రోలింగ్లోకి వెళ్ళబోతున్నాయి. మరి అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మానవుని యొక్క బ్రెయిన్లో కూడా ఇప్పుడు మరి ఆ యొక్క చిప్ పెట్టి చూసారు, వర్కింగ్ అవుతానంటే మరి 666 ముద్రతో రేపు ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేయబడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అనే విషయానికి ఏమాత్రం సందేహం లేదు. అన్నిటికీ కూడా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మరి దేవుడు బిడ్డలు హింసించబడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా సువార్తకి వ్యతిరేకత అనేది జరుగుతూ ఉంది. స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. మరి యెరూషలేంలో చూస్తున్నాం కంటిన్యూస్గా యుద్ధాలు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏ సమయంలో దేవుడు వస్తాడు అనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈరోజు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? దేవుని యొక్క రాకడ రెప్పపాటులాగా ఉంటుందండి. మరి నువ్వు సిద్ధపడితే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. విడవబడటం అనేది నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, అది ఊహించుకోలేము. కాబట్టి సమయం ఇచ్చినప్పుడే దేవుడు మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం, దేవుడి యొక్క రాకడ కొరకు సిద్ధపడదాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మిలిటరీ ఆఫీసర్ ఉంటారు కదా, మరి చాలా రోజుల్లో క్రిందట నిజంగా జరిగినటువంటి సన్నివేశం అన్నమాట ఇది. ఒక మిలిటరీ ఆఫీసర్ యొక్క భార్యకి ఆయన ఒక లెటర్ రాస్తాడు. అమ్మ, మనం ఉన్నటువంటి ప్రాంతం గుండానే నా ట్రైన్ వెళ్తుంది కాబట్టి నేను కలవాలనుకుంటున్నాను, నా కోసం వచ్చి నువ్వు స్టేషన్లో ఉండని చెప్పి ఒక లెటర్ రాస్తాడు వాళ్ళ వైఫ్కి. పలానా ట్రైన్కు వస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి మరి ఆ యొక్క వాళ్ళ వైఫ్ తన పిల్లల్ని తీసుకుని మరి స్టేషన్కి వెళ్తుంది. మరి చాలా సేపటి నుంచి ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
ఆ యొక్క ట్రైన్ అనేది ఆలస్యం అవుతూనే ఉంటుందన్నమాట. ఇంకా చాలాసేపు ఇంకా కూర్చొని అలసిపోయినటువంటి ఆ స్త్రీ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పుడైతే తన నిద్రలోకి జారుకుందో మరి వెంటనే ట్రైన్ మరి వెళ్ళిపోతుందనమాట. తను లేచి చూసేసరికి స్టేషన్ అంతా కూడా ఖాళీగా ఉంటది. ఎవరు జనాలు కనిపించరు. అప్పుడు పోయి అడుగుతది అక్కడ స్టేషన్ మాస్టర్‌ని, "ట్రైన్ వచ్చిందా అండి? చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నానంటే." "అయ్యో! వచ్చింది, వెళ్ళిపోయింది కూడా అమ్మ" అని చెప్తాడనమాట. అయితే వాళ్ళ భర్త ప్లాట్‌ఫామ్స్ అంటే ఇప్పటిలాగా అప్పుడు ఫోన్‌లు లేవు కదండీ చెప్పుకోవడానికి. ఆ ప్లాట్‌ఫామ్స్ అంతా భార్య పేరు పిలుచుకుంటూ, అరుస్తూ, ఎక్కడున్నావు అని ఎతుక్కుంటూ ఉన్నాడు. కానీ ఇంక ట్రైన్ మూవ్ అయ్యేసరికి అతను వెళ్ళిపోతాడు. మరి చాలా బాధపడతాడనమాట. అంతసేపు కూడా కనిపెట్టినటువంటి ఆ స్త్రీ ఇంకా నిద్రలోకి జారుకోవడం వల్ల తన భర్త కోసం ఎదురు చూసి ఆ ట్రైన్‌ని మిస్ అయిపోయింది. మరి కొద్ది రోజుల తర్వాత ఆ స్త్రీకి వచ్చిన లెటర్ ఏంటంటే, తన భర్త యుద్ధంలో మరణించాడనే లెటర్ రిసీవ్ చేసుకుంటది. ఎంత బాధ కలిగించే విషయం. మరి భర్త ముందుగానే లెటర్ రాసాడు, నేనొస్తాను, నా కోసం వెయిట్ చెయ్యి అంటే కునికి నిద్రించట ద్వారా ఎంతోసేపు వెయిట్ చేసింది పాపం. తను ఎంతో ముందుగా వచ్చి కూర్చుంది స్టేషన్‌లో. కానీ ట్రైన్ లేట్ అవ్వటం బట్టి, తను అనుకున్నటువంటి సమయానికి ట్రైన్ రాకపోవడాన్ని బట్టి ఆమె కునికి నిద్రించింది. ఆ యొక్క కునుకుపాటులోనే ఆ యొక్క ట్రైన్ అనేది మిస్ అయిపోయింది తనకి. ఈరోజు దేవుడు రాకడ కూడా అలానే ఉంటుంది. యేసుప్రభు కూడా మనందరికీ దేవుడు వాక్యం ద్వారా రాసి ఇచ్చాడు. నేను వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఎప్పుడు వస్తానని చెప్పలేదు. ట్రైన్‌కి అయితే ఒక నిర్దిష్టమైన టైం ఉంది. కానీ అది ఆలస్యం జరిగింది. పలానా టైంకి వస్తుందని మరి తెలిసుండొచ్చు. అయినప్పటికీ కూడా నిద్రాభారంతో ఆమె నిద్రపోయింది. అలాగే ఈరోజు కూడా దేవుని బిడ్డలం అనబడుతున్నటువంటి మనము ఇంకా దేవుడు రాలేదులే, ఇంకా రాడులే, ఇంకా టైం ఉందిలే అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఏ విధంగా తన భర్తని కలుసుకోవాల్సినటువంటి ఆ స్త్రీ మిస్ అయిపోయిందో, తర్వాత శాశ్వతంగా తనకి దూరం అయిపోయాడు తన భర్త. అలాగే యేసు ప్రభు యొక్క రాకడని కానీ మన జీవితంలో మిస్ అయిపోయినామంటే మనం కూడా శాశ్వతంగా నిత్య నరకాగ్నిలోకి పోవాల్సి వస్తుంది. మరి కాలము బహు కొంచెముగా ఉంది అని గ్రహించుకొని, మరి ఇప్పుడైనా ఇంకా నిర్లక్ష్యత్వం వహిస్తూ ఉంటే దయచేసి విడిచిపెట్టండి. రక్షణ లేకుండా, మారు మనసు లేకోకుండా, నేను ఒక క్రైస్తవునని చెప్పుకొని బ్రతుకుతూ ఉంటే దయచేసి విడిచిపెట్టండి. ఎందుకంటే మన హృదయాల్ని చూసేవాడు దేవుడు, మన మనస్తత్వాన్ని చూసేవాడు దేవుడు. ఆయనకి మన మనసులతో పని. పైకి మనం చేసేటువంటి ఏవి కూడా ఆయనకి సంబంధం లేదండి. మన హృదయం దేవుడి దృష్టిలో ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముకొని కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఇంకా పాపం ఒప్పుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఇంకా రక్షణ లేకుండా ఉంటున్నావా? మారు మనసు లేకుండా ఉంటున్నావా? ఎలా ఉంది ఈరోజు నీ పరిస్థితి? ఒకవేళ నువ్వు ఆత్మీయుడివై ఉండి కూడా మరి ఒకరోజు ప్రేయర్ చేసుకుంటూ, ఒకరోజు ప్రార్థన చేసుకోకుండా ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నావంటే ఆ స్త్రీకి కలిగినటువంటి గతి, అలాంటి పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకోవాలండి. కాబట్టి ఎప్పుడు దేవుడు రాకడొస్తుందనేది ఎవ్వరికీ తెలీదండి. చెప్తున్నాం కదా, ఈ సమయంలో వచ్చినా కూడా మనం పోనవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఇదిగో వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు అనేసి. కాబట్టి ఆయన యొక్క మాటను మనం గ్రహించుకొని సిద్ధపడ్డము అనేది మనం నేర్చుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ తప్పు చేసినా వెంటనే ఒప్పుకునే అలవాటు ఉండాలండి. ఎందుకంటే పాపం మన హృదయంలో ఉంటే మనం పరలోక రాజ్యానికి పోలేము. కాబట్టి చిన్న తప్పులే కదా, ఇదే కదా, అదే కదా అనుకుంటూ ఉంటే దయచేసి మరి దానివల్ల మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు దయచేసి చేసిన పాపాలు ఒప్పుకుందాం, దేవుడి సన్నిధిలో విడిచిపెడదాం. ప్రతిరోజు మారుమనసు పొందాలండి, ఒకరోజు కాదు. ఏ విధంగా అయితే మన ప్రతిరోజు దినచర్యలో భాగంగా మన శరీరానికి మనం చేస్తున్నటువంటి క్రియలు మన ఆత్మకు కూడా అవసరమై ఉన్నాయి. మన శరీరాన్ని మనం ఎంత నీట్గా పెట్టుకోవడానికి మరి ప్రతిరోజు ఎన్ని చేస్తున్నాం అనేది మన ఆత్మను కూడా అంత నీట్గా పెట్టుకోవడానికి మనం ప్రతిరోజు ప్రయాసపడాల్సిందే. ఒక్కరోజుతో కాదు, ఒక్కరోజుతో ఏది జరిగిపోదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు ఒక పోరాటమే, ప్రతిరోజు ఒక యుద్ధమే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎప్పటికప్పుడు మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను మనము చోటు ఇవ్వకుండా మరి దాన్ని విడిచిపెట్టాలి. దేవుడి రక్తంలో మనం కడగబడాలి. అలాగే ప్రతిరోజు ప్రాసెస్లో మనం కూడా యేసుప్రభులాగా మార్చబడాలి. యేసుప్రభులాగా మార్చబడితేనే పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు దేవుళ్లాగా మారాలన్న ఆశతో మనం బ్రతకాలి. ఏ సమయంలో దేవుడు వస్తే కూడా మనం ఎత్తబడేవారుగా ఉండాలని కోరుకోవాలండి. అంతేకాదు, మనం ఈరోజు కళ్ళు మూసినా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ దేవుడు వచ్చినా కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి సిద్ధపాటుతో, అలాంటి
ఆ శక్తితో ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యంగా అనేది ఉండకుండా మనం దేవుడి యొక్క రాకడ కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ దేవుడు రాకడని ఇంకా నేను నిర్లక్ష్య పెడుతుంటే ఇదే హెచ్చరిక కావచ్చు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదండి. మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు, అలాగే దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వీటికి మనం సిద్ధపడదాం. మరణానికి భయపడకూడదు అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే మరణిస్తే కూడా మనం ఎక్కడ పోతాం? మన తండ్రి దగ్గర పోతాం. అంతకంటే ఇంకా ఆనందం ఏముందండి మనకి? ఈ లోకంలో అన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులే ఉంటాయి. కానీ దేవుడి దగ్గర ఉండడం, నిరంతరమైనటువంటి సంతోషము, యుగ యుగాలు ఆయనతో ఉండే ఆనందము వర్ణనాతీతం. కాబట్టి ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఆనందాన్ని మనం కోల్పోకూడదు అంటే జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, మరి దేవుడితో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది తండ్రి. మేము ఎవ్వరం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు అక్కడికి సిద్ధపడడానికి మేము మరణించిన ఈరోజు మీరు వచ్చినా మీతో పాటు మేము ఉండే కృప, యుగ యుగములో ఆనందం అనుభవించేటువంటి గొప్ప కనికరం మా పట్ల చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.